అమెరికా గ్రేట్ అగైన్ చేస్తున్నాడా, అమెరికా నెవర్ గ్రేట్ అగైన్ చేస్తున్నాడా? అందుకనే ఇది ప్రపంచం అంతా ఆయన అసహించుకుంటుంది. ఇది ప్రపంచం అసహించుకుంటే మరి అమెరికన్స్ ఏంటి అనేది మనం వినాలి. 35 కోట్ల మంది. ఆయన క్యాప్ మీద ఉంటుందన్నమాట అమెరికా గ్రేట్ అగైన్. అసలు అమెరికాని గ్రేట్ అగైన్ చేస్తున్నాడా, అమెరికా నెవర్ గ్రేట్ అగైన్ చేస్తున్నాడా అమెరికన్స్ డౌట్. లాస్ ఏంజల్స్ రిచెస్ట్ స్టేట్ ఆఫ్ ది అమెరికాలో లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియాలో గొడవలు. అక్కడ ఇన్సరెక్షన్ యాక్ట్ ప్రకారం ఫెడరల్ ఫోర్సెస్ని దించేశాడు అక్కడ. అసలు ఈయన ఏం చేస్తున్నాడో తెలియదు. అసలు అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి ఈయనకి తెలియదు. ఓకే, అమెరికన్ ప్రజలకి ఈయన ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అందుకనే ఆయన పాపులారిటీ గత 80 సంవత్సరాల్లో అమెరికా అధ్యక్షుడు లేనంత లోయెస్ట్ లెవెల్ వచ్చేసింది. ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ అనమాట. ప్రయారిటీ లేదు, పాపులారిటీ లేదు. ఇప్పటికిప్పుడు అమెరికా ఎలక్షన్ పెడితే ఈయన ఓడిపోయడానికి రెడీ. ఈయన ఓడిపోతాడు. ఇప్పుడు పాపులారిటీ లేదు, అది అర్థమైపోతుంది. తర్వాత పరిస్థితే లేదు. అసలు ఈయన దేనికి పని చేస్తున్నాడు, ఏం మాట్లాడతాడో తెలియదు. వైట్ హౌస్లో జెలెన్స్కీతో గొడవే, ఈ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రామపోసాతో గొడవే. ఆయన ఏదో బజార్లో మాట్లాడినట్టు డిప్లొమాటిక్ డిస్కషన్ అండి బజార్లో మాట్లాడేస్తున్నాడు.